తనకి ఈడుకొచ్చి ఇది ఓకే రైట్ కొత్త లొకేషన్లో మరొకసారి ఈ బుడదలకు దిగేది ఉందా సెట్ అయిన మిషన్ సెట్ అయ్యాడు అంటే ఇదే పట్టి ఇప్పుడు ఏం చేయరా ఇప్పుడు తెచ్చే మిషన్లు ఇప్పుడు మిషన్ స్పేర్లో తెచ్చాయి చూద్దాం ఈ గాలి కష్టమే ఇంత గాలి ఉంటే అటాకింగ్ తక్కువ ఉంటుంది ఇదేపో చేయలేదు నైట్ మొత్తం చేతులకు పైన ఈ గో కూడా అవుతుంది కొన్నిసార్లు చెరువులు ఎట్లుంటాయి నువ్వు దిగకు మా ప్రశాంతంగానే ఉంటాయా సరే మా నైట్ కప్పర్ వచ్చాడు ముందు కప్పర్ వచ్చినావు ఆ కప్పు నడితే అరకిలో ఉంటేనే ఏం కాదు హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాక్స్. కొమ్ములంచ కొరమెండ్ల షికారుకు వచ్చిన నా కొమ్ములంచ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే 9 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ. అందుకే కొమ్ములంచోళ్ళు ఎవరు కలిసినా మాట్లాడినా నా సొంత ఊరోళ్ళ లెక్కనే అనిపిస్తుంది. ఇక్కడ నా స్టూడెంట్స్ టీచర్లు అయ్యిర్రు, కానిస్టేబుల్ అయ్యిర్రు, ఎస్ఐలు అయ్యిర్రు, సాఫ్ట్వేర్లు అయ్యిర్రు, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఎంటర్ అయ్యిర్రు. నా 24 ఏళ్ల జాబ్ సర్వీస్ లో నా స్టూడెంట్స్ ఏ స్థాయికి పోయిర్రు అనేది ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తా. ప్రస్తుతానికైతే ఇక వీడియో చూర్రి. చాలా కొర్రమెండ్లు ఎట బయటినో ఇక అట్లా తీగనాసున్నప్పుడు కప్పను ఫాస్ట్గా అసలే గుంజొద్దు, చిన్న గుంజాలే. నీ తల్లి సైజుకున్నావారే, మామూలు సైజు లేవా నిజానే. చెత్తలు ఉంటున్నాయి తమ్ముడు, స్లోగా వేసి చెత్తలు గుంజుకొస్తున్నాయి. బత్తలు ఎత్తి నేను కట్టుకొని మరెవరు తక్కువ సైజు లేదు అల్లేసి గాలి ఓకే చూసుకుంటలే. కొన్ని భూకర కొరమని ఉంటాయి, బాగా అగుడుబడి ఉంటాయి. చాలా కప్పేయంగానే ఎక్కడిస్తారు కొత్తనే ఉంటాయి. దీని లెక్కనే వాటి ఎమ్మడి పడుతుంది అది. చూడు ఇక మళ్ళీ ఎట్టొస్తుందో అది. తనకి ఈడుకొచ్చి ఇది తాయి కొడతాంది మన గంత ఒడ్డుకొచ్చి తొడగొడితే సీన్ సార్ ఊకుంటుడా. చలో నీ తల్లి పచ్చబత్తల పడాల్సిందే, ఎమ్మటే గుంజి తీతల పడదు. ఇక ఓకే రైట్. నేను చేపలకు వచ్చిన ప్రతిసారి ఫోన్ వచ్చింది అనుకో, గ్యారెంటీ చేప కొడతనే ఉంటుంది. అది ఫోన్ రాగా నాకు ఒప్పక లోపల గుడుగుడు అంటే ఉంటుంది, వామ్మ కొడతట్టే ఉందని. ఇక చూడు అదే జరిగింది. ఇక
హలో హలో చెప్పండి రవి. చూసిరు కదా, ఫోనుకు చేపలకు పెద్ద లింకే ఉన్నట్టుంది. అసలు ఈ మ్యాజిక్ ఏందో నాకు అర్థం కావట్లే. చూడాలి అసలు ఎట్లుంటుందో ఏం కదో. తర్వాత ఒకసారి టెస్టింగ్ అయినా చేయాలి దీన్ని. ఓ నమస్తే నమస్తే ఓ అమ్మ తమ్ముడు, నీ తల ఇది 2 కిలోలు ఉంటుందా తమ్ముడు? కొరమేనే ఈ సైజు ఉంటే మంచిగా పట్టబోతుంది అవుతుంది. ఓ అమ్మ, దీన్ని ఇప్పుడే చూపిద్దాం. యా ఈ అమ్మ తక్కువ సైజు లేదా? ఎంత నచ్చుడు నీ ఈజీగా 2 kgs ఉంటుంది. తీద్దాం అయ్యా. ఇప్పుడు దీన్ని తీయకుండా పుట్టుక తీసాం అనుకోవాలి, అడక్క ఊసిపోయినా పోతుంది. లేకపోతే ఇంకా ఇక్కడ అలా ఓకే, మంచి సైజు పడది. తల్లి సైజుకు నావరా డాన్స్ సీను. అమ్మ అందాక చిన్న బత్తలు ఎత్తా, ఆ పెద్ద బత్త ఉంది కదా అది. సర్లే వద్దులే, ఇల్లు వేసిన తర్వాత అల్లు వేద్దాం. అమ్మ సైజుగా తక్కువ లేదు. ఓ సీతాయి బిల్ల కథ పోయింది. అప్పుడు మారవాలి. పెద్దది పడితే ఒక్కోసారి అట్లా అవుతుంది. ఓకే రైట్, కొత్త కప్ప. అమ్మ ఎందుకు మిస్ అయింది? బాగానే కొట్టింది. ఏందిరా ఎగిరి కింద పడి కూడా పోతుంది ఏందిరా?
టైమింగ్ ఇచ్చిండ్రా, టైమింగ్ ఇచ్చి మరీ చుట్టుకొని కొట్టిండ్రా. ఓకే రైట్. అగో అక్కడ బుగ్గ పెట్టింది అదేనారా, బుగ్గ పెట్టింది. ఇంకో ఎడ రైట్. కొన్ని వీడియో రాలే అప్పటికే. మామూలు సైజ్ కాదు. ఇది ఫస్ట్ పడది బత్తలా. ఓకే, అందరం పట్టిన చేపలు ఇక్కడ పోసినాం. ఇక వచ్చిన వాళ్ళందరూ నా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, నా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిర్రు. గడిచిపోయిన మధుర జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక బ్రహ్మాండమైన వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.